హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ రామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా 100 డేస్ ఆఫ్ ఛాలెంజ్లో డే 31 అనమాట. సో 31 వ్లాగ్ వచ్చేసి నేను నార్మల్గా ఇంకా మా బైక్ని అయితే వాషింగ్కి అయితే ఇచ్చామన్నమాట. సో ఏంటి అంటే తెలిసిందే కదా, క్లీన్ చేయించుకోవడానికి అని చెప్పి. సో నేను అదైతే న్యూ ఇయర్ ముందే తీసాను అనమాట వ్లాగ్. సో ఈరోజు 31 వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో చూసాను ఫ్రెండ్స్. సో ఈరోజు కర్రీ వచ్చేసి ఆలూ ఫ్రై అయితే చేశాను. సో ఇంకా నా రైస్ అయితే అవుతా ఉందన్నమాట. సో ఆలూ ఫ్రై అనేది సో కొంచెం మసాలా వేసి అయితే చేశాను అనమాట. సో వీడియో అయితే తీయలేదు. సో కర్రీ అయితే చూపిస్తాను. ఇంకా వాషింగ్కి అయితే వేసాను అనమాట బట్టలు. సో ఇంకా 2-3 డేస్లో ఇంకా మేము ఊరైతే వెళ్తాం అనమాట. సో ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వచ్చేస్తాయండి. సో వీడియోస్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హాయ్. సో కర్రీ అయితే ఇదన్నమాట లుక్. సో కర్రీని ఇంకా ఆలూని ఫుల్గా కొంచెం ఉడకబెట్టేసి, అంటే ఫుల్గా అంటే నార్మల్గా మనం ఉడకబెట్టుకున్న దానికంటే లైట్గా ఉడకబెట్టాలన్నమాట. సో చూసారు కదా, ఇంకా బట్టలు అయితే అవుతా ఉన్నాయి అన్నమాట. సో మా వారివి అయితే వేసేసాను. సో ఇంకా నావైతే ఉన్నాయి అనమాట. సో నా దానిలో ఏంటంటే కొంచెం బట్టలు తక్కువ ఉన్నాయని చెప్పి సో ఒక బెడ్షీట్ ఉంటే ఇంటికి తీసుకెళ్లాల్సింది. సో అది కూడా వేసేసాను అనమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏం వీడియోని నేను చెప్తాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మా సంక్రాంతి షాపింగ్ వ్లాగ్ అనమాట. సో సంక్రాంతికి నేను ఏం తీసుకున్నాను, సో మా బాబుకి ఏం తీసుకున్నాను, అలాగే మా వారు ఏం తీసుకున్నారు, సో నేనేం తీసుకున్నాను అనేది నేను సంక్రాంతి షాపింగ్ వీడియోలో చూపిస్తానమాట. సో నెక్స్ట్ వీడియో అయితే అది వచ్చేస్తుంది. సో ఈ వ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇంకా ఇలా అయితే మేమైతే మా బైక్ అయితే వాషింగ్కి అయితే ఇచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి న్యూ ఇయర్ ముందు అనమాట. సో న్యూ ఇయర్ ముందు ఇస్తే ఏంటంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే ముందు ఇవ్వచ్చు అని చెప్పి అనుకున్నామండి. సో ఇంకెక్కడైతే మార్నింగ్ లేచి వెళ్ళిపోయామండి. సో ఇంకా వాడికి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన ఫస్ట్ అనమాట అది. సో వాడు యాక్టివ్గా ఉండేవాడు బాగా. ఇంకా తర్వాత ఇంకా పెద్ద చెప్పడం ఎందుకులేండి, అలా అయిపోయాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బండి అయితే వాషింగ్కి అయితే ఇచ్చేసామన్నమాట. సో వాళ్ళైతే ఇంకా వాష్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను చిన్న క్లిప్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో ఈసారి ఏంటి అంటే కొంచెం థ్రిల్లింగ్గా ఉందన్నమాట. ఏంటి అంటే ఎప్పుడు మేము స్లీపర్కి అయితే వెళ్తామండి. సో మ్యారేజ్ అయిన తర్వాత నార్మల్ బస్కి వెళ్ళే వాళ్ళం. తర్వాత ఇంకా బాబు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఇంకా స్లీపరే బుక్ చేసేవారు మా వారు. సో ఒక్కొక్కసారి విజయవాడ నుంచి వెళ్ళేవాళ్ళం, ఒక్కొక్కసారి డైరెక్ట్గా నూజివీడు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. సో ఇంకా ఇప్పుడు ఏంటి అంటే మేము లాంగ్ డ్రైవ్కి సో ఇంటికైతే మా కొత్త బైక్ మీద వెళ్ళబోతున్నాం అనమాట. సో మంచి ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. సో కారు, బస్సు ఇవన్నీ చాలామంది చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో బండి మీద వెళ్ళడం అనేది నాకు మంచిగా అనిపించిద్ది అనమాట. సో ఎంత లాంగ్ డ్రైవ్ అయినా సరే బండి మీద ఉన్నంత ఇది ఎక్కడ దేని మీద ఉండదు. సో ఇంకా మేమైతే బండి మీద వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. సో మా వాడు కూడా బండి మీద మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. సో దానికోసం అయితే మేము ఇంకా బండి మీద వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో లగేజ్ అయితే ప్యాక్ చేసేసి ఒక 2 డేస్ ముందే ఇంకా బస్కి అయితే వేస్తామన్నమాట. సో టికెట్ అది తీసుకుని ఎన్ని కేజీలు ఉన్నాయి ఏంటి అనేది చూసి ఇంకా బస్కి అయితే వేయాలంట. సో అయితే నూజివీడికి అయితే ఉందన్నమాట పార్సిల్, అది కూడా మేము కనుక్కున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా తిరుగుతూ ఉన్నాడనమాట మా వాడు. సో మార్నింగ్ కదా, ఇంకా అందుకని చలిగా ఉందని చెప్పి ఇంకా క్యాప్ అయితే పెట్టానండి నేను. సో ఇంకా ఎంత వీక్ అయిపోయాడంటే ఫుల్ సన్నబడిపోయాడు అనమాట. సో అప్పటికే ఇన్ఫెక్షన్ వచ్చింది. ఒక 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ చికెన్ తినేసరికి ఇంకా మళ్ళీ ఎక్కువైపోయింది అనమాట. సో ఫుల్ ఇది. సో మా వాడు ఏంటి అంటే గబుక్కున పెద్దదాకా ఏది రాదనమాట. సో వచ్చింది అంటే ఇంకా 1 మంత్ అలా విసిగిస్తూ ఉంటాడు, తగ్గదు తొందరగా. ఇంకా అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాం అనమాట వీడి విషయంలో మేము. ఇంకా చూసారు కదా మా బండి లుక్ అయితే ఇదనమాట. సో మొత్తం చేసిన తర్వాత సో మాకు బాగా నచ్చి మేము ఈ బండి అయితే కొనుక్కున్నామండి, ఈ బైక్ అయితే. సో ఒక 7-8 months అవుతుంది.
సో మంచిగా అనిపించింది. సో ఎదురైతే విక్కీ అని నేమ్ అయితే రాయించామన్నమాట. సో అంతకుముందు బండ్లకి ఏంటి అంటే శేఖర్ అని ఉండేదన్నమాట, శేఖర్ నాయుడు అని. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా మా బాబు పుట్టాడు కదా, ఇంకా విక్కీ అని అయితే రాపిచ్చామన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మా బాబుని అయితే డైలీ నేను కొంతసేపు కిందకైతే తీసుకెళ్ళి ఇంకా పిల్లలతో అయితే ఆడిస్తూ ఉన్నాను అనమాట. రోజు ఈవినింగ్ 1 అవర్ 2 అవర్స్ అలా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట కింద. సో అది కూడా నేను చిన్న క్లిప్ అయితే తీసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.